సీఎం జగన్ తమ ప్రాంతానికి వస్తున్నాడంటే చాలు అక్కడి జనం భయంతో వణికిపోతున్నారు. పెద్ద ఎత్తున చెట్లు నరికివేత, మితిమీరిన ట్రాఫిక్ ఆంక్షలు, అంగళ్లు తొలగింపులకు గురి చేస్తుండటంతో భయపడిపోతున్నారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఇవాళ జరగబోయే బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. అయితే సీఎం వస్తుండటంతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. వైసీపీ నేతల డైరెక్షన్లో ఎన్జేఆర్ సెంటర్లో అంగళ్లన్నీ తొలగించాలని అప్పటికప్పుడు హుకుం జారీ చేశారు. ఇక వెంటనే అంగళ్లు మొత్తం తీసేయాలని, లేదంటే యంత్రాలతో కూలదోస్తామంటూ బెదిరింపులకి పాల్పడుతున్నారు. దీంతో అర్ధరాత్రి వేళ చిరు వ్యాపారులు అంగళ్లలోని కుండలు, వస్తువులన్నీ ఇతర ప్రాంతానికి తరలించేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం గారు వస్తారు అందుకని ఎన్ని అడ్డాలు ఒక్కలేరు వస్తుంది చేస్తారు తీయండి అన్నారు నాయన. బెదిరిస్తున్నారా? బెదిరించినారు నాయన, బెదిరించినారు కూడా. తీసిండి లేకపోతే ఒక్కలేరు వస్తే మీరు తీయకుండా ఉంటే నాకు బాగలేదు నాయన, నేను తీయలేనన్నా కూడా నువ్వు తీబాకమ్మా, మీరు తీబాక ఒక్కలేరు వస్తుంది ఎన్ని కొట్టుకోయేస్తారు అని అన్నారు. మేమేం చేయాలి నాయన చెప్ప? 1-2 వస్తువులు తెచ్చి పెట్టుకొని సంకలే పెట్టుకొని పోతాం. 2 రోజులు ముందుగా చెప్పకపోయాయి మాకు. ఇప్పుడు అవసరం ఇప్పుడు చెప్పి తీయమంటే ఎన్ని కుండలు అయిపోయాయి. మా బతుకు ముందుగా చెప్పాలి కదా, చెప్పనే పని చేశారయ్యా మమ్మల్ని. ఎప్పుడు చెప్పారమ్మా మీకు? మాకు 5 గంటలకు చెప్పారు నాయన, 5-4 గంటలప్పుడు చెప్పారు మాకు. అన్నీ మేము పెట్టము నాయన, మేము పెట్టుకుంటాము, పక్కకు పెట్టుకుంటాము, బట్టలు కట్టుకుంటాము, జనాభా దొక్కేస్తారని కూడా చెప్పారు మేము. రైట్, ఇక ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే చాలు ప్రజలు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉంటే కరెంటు తీసేయడం కావచ్చు, లేదనంటే చెట్లు నరికేయడం, చిరు వ్యాపారులకు ఇబ్బంది పెట్టడం, దుకాణాలు మూసేయడం, చెప్పాలంటే అప్రకటితంగా కూడా 144 సెక్షన్ విధించిన విధంగా ఆ ప్రాంతాన్ని ఇటు పోలీసులు తయారు చేస్తా ఉన్నారంటూ కూడా జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, పూర్తి సమాచారం ఏంటి? ఏపీ సీఎం జగన్ వస్తున్నారంటే చాలు ఆ ప్రాంతాల ప్రజలు భయంతో భీతిల్లిపోయే పరిస్థితి నెలకొంది. చెట్లు నరికేయడం, రోడ్లు తవ్వేయడం, ఇలా రకరకాలుగా ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ పర్యటన ఉంది. ఆ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. చాలా విశాలమైనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. కానీ ఎన్జేఆర్ సెంటర్ లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం ఉండే దగ్గర అక్కడే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. సీఎం రాబోతున్నారంటూ ఆ చుట్టుపక్కల ఎంతో మంది పేద నిరుపేదలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి అధికారులు బెదిరించారు. ఒకవేళ దుకాణాలు కానీ ఖాళీ చేయకపోతే భారీ యంత్రాలు తెచ్చి కూలదోస్తామంటూ కూడా వాళ్ళని హెచ్చరించారు. అయ్యా, ఇవన్నీ కూడా తీసుకొని పక్క వెళ్ళాలంటే చాలా కష్టం, ఈ షాపుల్ని మీరు మూత వేస్తామని చెప్పినా కూడా లేదు, షాపుల్లో ఉండే వస్తువులు అన్ని కూడా ఖాళీ చేయాల్సిందని చెప్పి హుకుం జారీ చేశారు. వాళ్ళంతా చాలా నిరుపేదలు, ఏ రోజుకు ఆ రోజు చిన్నపాటి కూరగాయలు, చేపలు ఇట్లాంటి అమ్ముకొని, కుండలు అమ్ముకొని బతికే ఒడుగు జీవులు వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళ మీద ఈ అధికారులు తీవ్ర ప్రతాపం చూపించారు. అర్ధరాత్రి వేళ వాళ్ళందరూ కూడా వస్తువులన్నీ ఆటోల్లో వేసుకొని దూర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. రోజంతా కష్టపడితే 500 నుంచి 1000 రూపాయలు వస్తుంది. ఆ డబ్బుతోటే పొట్టపోసుకుంటూ ఉంటాం. ఈ రోజు ఈ దుకాణం అంతా ఖాళీ చేసి ఆటోల్లో వేరే చోట తరలించి మళ్ళా రేపు తెచ్చుకోవాలంటే దాదాపు 2-3 వేల రూపాయలు ఒక్కొక్కరిపైన భారం పడుతుందని చెప్పి కూడా వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ వస్తున్నారంటే చాలు ఎక్కడ చూసినా ఏ ప్రాంత ప్రజలైనా సరే భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఇటీవల నాయుడుపేటకు వస్తే అక్కడ బస్సులన్నీ అడ్డం పెట్టి దాదాపు 5-6 గంటల ట్రాఫిక్ ఇబ్బంది కలిగించారు. కావల్లో అయితే జాతీయ రహదారి నడి మధ్య నుండి డివైడర్ ని కూడా దాన్ని పగలగొట్టేసి విధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ వస్తున్నారంటే చాలు అందరూ కూడా ప్రస్తుతం అయితే వెంకటగిరి ఇంకా ఏమేం చేస్తారో, ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని ఉంటాయో, ఎక్కడెక్కడ చెట్లు నరుకుతారని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పవన్.